హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ఈ రోజైతే మనం ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కటికానిపల్ల గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఈ రోడ్డు మీద నుంచి ఆ గ్రామంలోకి వెళ్ళే దారిలో అయితే నైట్ 7 అయితే భయపడతారంట. అసలు ఎందుకు భయపడతారు? ఈ రోడ్డు రహస్యం ఏంటి? అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం రండి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న రోడ్ అయితే ఇదేనండి. సో రోడ్ ఎలా ఉంది చూడండి. సో చూస్తూ వెళ్దాం. ఇక్కడ నుంచి ఆ గ్రామంకి వెళ్ళే వరకు రోడ్డు ఎలా ఉందో చూద్దాం. అదే విధంగా గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. మనం విజువల్లో చూసినట్లు ఇప్పుడు మనం వెళ్ళిన దారిలోనే నైట్ 7 అయితే ఇక్కడ నడవరంట. సో ఇప్పుడు మనం ఈ రోడ్ చూసాం కదా, చాలా వరకు ఈ రోడ్ నుంచి ఎక్కువ మంది వస్తారని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి గ్రామస్తులను అడుగు తెలుసుకుందాం. మన ముందైతే ఈ కటకానిపల్ల గ్రామస్తులు అయితే ఉన్నారు. సో వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే తాత. ఈ ఊర్లో ఎందుకు తాత ఈ ఊర్లో నైట్ 7 అయితే అంటే 7 అయితే రాత్రి జనాలు తిరగరు అంటే ఎందుకు? ఈ పిశాచులు ఉన్నాయని భయపడుతుంటారు. ఎప్పటి నుంచి ఇలా? ఇది ఇట్లా ఈ మధ్యలో వచ్చింది, మధ్యలో వచ్చి ఇట్లా అనుకుని భయపడుతున్నాం. నిజంగానే 7 దాటితే ఈ దారిలో నడవరా తాత? నడవరు. సో ఏ దారిలో నుంచి వస్తారైతే? అట్నే చిన్నగా మామూలు రస్తనత్తలు పెందలాడొచ్చి ఆగిపోతారు. అది లెక్క. ఒకవేళ ఏదైనా అర్జెంట్ టైంలో నైట్ వెళ్లాల్సి వస్తుంది, ఆ టైంలో అలాంటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు మీరు? ఇట్లాంటి కార్బోర్ చేసుకునేది పోయేది. అట్లా అట్లా పోతాడు. ఈ దారిలో నేను నడుస్తారు. ఇంకేమైనా దారులు ఉన్నాయి ఇక్కడ? ఈ దారే ఆ నుంచి ట్యాంక్ ఆ నుంచి పోద్ది. అది ఎక్కడ వరకు వెళ్తుంది? అగురారం, రామచంద్రకోట, గారవీడు అట్టబడి. సో అటు నుంచి వస్తుంటారు అయితే నైట్లు? నైట్లు వస్తారు. ఆ రస్తానే వస్తుంటారు. అలా రస్తాను ఏదన్నా కార్లు బోర్లు వేసుకొని వస్తారు. మరి పెందలాడి మటుకు ఉదయితే రారు. ఇదైతే నిజమే అంటారు, నైట్లు 7 అయితే భయపడతారు. నిజమే, అది మటుకు కరెక్టే. ఇక్కడ గ్రామస్తులు కూడా మనతో చెప్తున్నారు నైట్ 7 అయితే ఇక్కడ చాలా అంటే చాలా భయంగా ఉంటుందని కూడా మన గ్రామస్తులు అయితే చెప్తున్నారు. రాలేరు ఆడవాళ్ళు, పిల్లలు అసలు రాలేరు. ఈ మగ పిల్లలు బండ్లు వేసుకొని చిన్నగా అట్నే వస్తారు, కానీ ఆడవాళ్ళు అయితే మొదలు రాలేరు. పట్టణాల మీదకి రావాలనేది భయపడతారు కొద్దిగా. సో ఇక్కడ లేడీస్ కానీ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చాలా భయపడుతూ ఉంటారు. సో ఈ దారిలో వెళ్లాల్సిన దారి కాకుండా మేము ఇంకో దారిలో వస్తూ ఉంటామని చెప్పి ఇక్కడ ఉన్న తాత అయితే చెప్తున్నారు. సో ఇంకొకరు మాట్లాడి తెలుసు. నమస్తే సార్. ఈ దారిలో ఎందుకు రాత్రి 7 అయితే భయపడతారంట, అది నిజమేనా? నిజమే, భయపడతారు. ఎందుకు సార్? భయం, దెయ్యాలుంటాయి. నిజంగా దెయ్యాలు ఉన్నాయా? వేరే ఊరు నుంచి అగ్రవారం నుంచి వస్తాం. అయితే నిజంగానే భయపడుతున్నారు అయితే మీరు? నిజంగానే భయపడతాం. సో దెయ్యాలు ఉన్నాయని నిజమంటారా? దెయ్యాలు ఉన్నాయి. సో ఇక్కడైతే దెయ్యాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మన ముందు ఉన్న సార్ కూడా చెప్తున్నారు. ఇది నిజమే అని కూడా సార్ వాళ్ళైతే చెప్తున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. పేరేంటి? నా పేరు వెంకట నర్సు. సో ఇక్కడ నైట్ 7 అయితే చాలా భయపడతాము, ఈ దారిలో రాము అంటున్నారు, అది నిజమేనా? నిజమే, కరెక్టే. ఎప్పటి నుంచి సార్? ఇప్పటి నుంచి 10 years నుంచి అలానే ఇబ్బంది పడుతుండ్రు. ఏమన్నా మీ సుమన్ టీవీ వారు ఏదో కొంచెం సాయం చేస్తే. కారణం ఏంటి సార్? కారణం ఏమంటే భయపడుతున్నారు. ఆడ బస్ స్టాండ్ దగ్గర లైట్ లేదు, మెయిన్ అదే ప్రాబ్లం. ఏమన్నా అవకాశం ఉంటే మీరు ఏమైనా దయచేస్తే ఆ లైట్ వేపించి, కొంచెం అవతల అగ్రహారంలో లైట్ ఉంది, ఈ బస్ స్టాండ్ లైట్ లేదు. 7 దాటితే ఎవరు ఆ ఏరియా రావడానికి లేదు, భయపడతారు. అంటున్నారా? నిజమేనా? నిజమే, ఉన్నాయా? ఉన్నాయి. చూసారా? చూసాను. నైట్ 10:30 కాడ వస్తుంటే పిల్లి అడ్డం వచ్చింది, ఆనే అయిపోయింది బైక్. నడుచుకుంటూ వచ్చిన. అంటే పిల్లి అడ్డం వస్తేనే దెయ్యం వచ్చిందని అనుకుంటున్నారా? అది నమ్ముతారు, మూఢ నమ్మకాలేదు మేడం. అది ఎప్పుడైనా భయపడ్డారా మీరు ఈ దారిలో రావడానికి? భయం అనేది లేదు కాదు. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా పిల్లలు భయపడతారు. భయపడేది అయితే వాస్తవమే, అందరు భయపడేది. దానికైతే కొంచెం ఏదన్నా అవకాశం ఉంటే సాయం చేయండి. మేము గ్రామ ప్రజలు సాయం చేసుకుని ఆ లైట్ ఏర్పాటు చేసుకుంటాం. మీ గ్రామస్తులందరూ కలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేసి అడిగి మీరు వేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మేము వేయించుకుంటాం. మీరు ఏదైనా అవకాశం ఉంటే ఏదో రూపాయికి పాలతోడైతే ఏదో వేయించుకుందామని ఆలోచన ఉంది మేడం. అది ఉన్న విషయం, ఇదైతే వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నమస్తే అవ్వ. నమస్తే. ఈ దారిలో రాత్రి నైట్ 7 అయితే ఎవరు వెళ్ళారంట కదా, ఎందుకమ్మా? 7 గంటల కాంచి భయపడతారు, దెయ్యాలు ఉన్నాయి. ఎందుకు? నిజమే ఉన్నాయా? ఉన్నాయి. ఎప్పుడైనా చూసారా? చూసిండ్రు, చాలా మందికి పట్టిండ్రు. పట్టాయి ఈ ఊర్లో? పట్టిండ్రు. సో ఈ ఊరంటేనే ఎందుకమ్మా అలా భయపడ్డం? కారణం ఏంటి? ఆ నుంచి రాలేక కరెంట్ లేదు కదా, అందుకు.
అంటే ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ టైంలో ఎలా వెళ్తారు? అట్నే భయపడితే వెళ్ళిపోతారు. వెళ్తారైతే వెళ్తారు సో వెళ్తారు కానీ భయపడుతుండే. ఓకే అమ్మా. అమ్మా, ఈ ఊర్లో రాత్రి 7 అయితే నడవలేకపోతున్నారంట, అసలు భయం వేస్తుందంట, అది నిజమేనా? నిజమే, ఎందుకమ్మా? దయ్యాలు ఉంటాయని. నిజంగా దెయ్యాలు ఉన్నాయా? ఉంటాయి అంటున్నారు. చూసారు ఎప్పుడన్నా? ఏమో అంటున్నారు జనం దయ్యాలు కానొస్తున్నాయని, అందుకు నడవలేకుండా. ఒకవేళ రాత్రి మీకు ఏదైనా అర్జెంట్ అయ్యి వెళ్లాల్సి వస్తుంది కదా ఎక్కడన్నా, అలాంటి టైంలో వెళ్తారా లేకపోతే భయపడి ఇక్కడే ఉంటున్నారా? పక్క దావలకు పోతారు. ఏ దారిలో వెళ్తారు? అగ్గురారం దావన పోతారు. వెళ్తారా? అక్కడ కూడా ఉంటాయి దయ్యాలు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ గ్రామస్తులు అయితే నిజమే మా ఊర్లో అయితే దెయ్యం ఉంది, మేమైతే ఆ దారిలో నడవడానికి భయపడుతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరైతే చెప్పడం జరుగుతుంది. సో మన కటకానిపల్లి అయితే దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఇక్కడైతే గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది, మనం కూడా చూసాం. ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ రాజాతో నేను మీ శివకుమారి.